హాయ్ అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లోనే చాక్లెట్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఐస్ క్రీమ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టవు, అలాగే ఎవరైనా సరే చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐస్ క్రీమ్ చేయడానికి ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. వెలిగించుకొని పాలుని మరిగించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పాలు అలా మరిగిస్తూనే ఉండండి. పాలు మరుగుతున్నంతసేపు గరిటె పెట్టి అలా కలుపుతూనే ఉండాలన్నమాట, లేదంటే పాలు పొంగిపోతాయి. పొంగిపోకుండా అలా కలుపుతూ అడుగు పట్టేకుండా పాలన్నీ మరిగేదాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక అరగంట గంట ముందు బాదం పిస్తా నేను నానబెట్టుకున్నాను. ఈ బాదం పిస్తా ప్లేస్లో మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇది ఒక 1 అవర్ పాటు నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నేను పీల్ తీయకుండానే బాదం అలాగ వేసేసుకున్నాను. మీరు పీల్ తీసేనా బాదం వేసుకొని ఇందులో కొంచెం మరుగుతున్న పాలు వేసుకొని లేదా పచ్చి పాలైనా సరే వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇగోండి ఇలా పేస్ట్ చేసి ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, మరుగుతున్న పాలని మళ్ళీ కలుపుతూ ఈ మరుగుతున్న పాలన్నీ కూడా సగం అంటే ఉన్న పాలు కొంచెం తగ్గేంత వరకు అలా మరిగిస్తూనే ఉండాలి. పాలు మరిగి చిక్కగా అవ్వాలన్నమాట. ఇప్పుడు చుట్టూ కట్టిన మేగడ కూడా అందులోకి వేసుకొని పాలన్నీ మరిగించుకోవాలి. ఇవి కొంచెం మరిగి చిక్కపడిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టించుకున్నాం కదా బాదం పిస్తా, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. పిస్తా బాదం పేస్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో పంచదార మీకు టేస్ట్కి తగ్గట్టుగా పంచదార యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల పంచదార యాడ్ చేశాను. చాలా తక్కువగానే వేసాను. ఇంకా కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు పంచదార. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వద్దు అనుకుంటే మీరు చాక్లెట్ ఫ్లేవర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు, వెనీలా ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం బాగా మరుగుతున్నప్పుడు కోకో పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. కోకో పౌడర్ అలా కాదు అనుకుంటే మీరు మిల్క్తో కలిపి ఇలా పేస్ట్లా చేసుకొని ఈ కోకో పౌడర్ని ఇందులో వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. మిల్క్లో కలుపుకొని అది యాడ్ చేశాను. మీరు ఎంత కావాలనుకుంటే అంటే 1/2 లీటర్ పాలకి ఒక 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ అయితే సరిపోతుందన్నమాట. అది పాలల్లో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది 1 కప్పు మిల్క్ పౌడర్ అనమాట. అంటే గ్రామ్స్లో చెప్పాలంటే ఇది 100 గ్రామ్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. మిల్క్ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, మనకి థిక్నెస్ అనేది వస్తుందన్నమాట. అంటే ఐస్ క్రీమ్ థిక్గా రావాలి, మనం మిక్సీ పట్టించుకోవాలి కదా, దానికోసం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది, థిక్నెస్ అనేది పెరుగుతుంది. మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత నుంచి ఇంకా అలా కలుపుతూనే ఉండాలి. అసలు ఆపామంటే అడుగును పట్టేసి ఉండల్లా కట్టేస్తుంది. అలా కాకుండా అలా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ కొంచెం థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఇది పూర్తిగా చల్లారిన దాకా పక్కన పెట్టేసుకోండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నేను ఫ్యాన్ గాలికి అలా వదిలేసాను. ఒక పావు గంట కల్లా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్, ముందు మనం బాదం పిస్తా పట్టించుకున్న మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. అందులోనే వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ పట్టించుకున్న తర్వాత చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ అయిపోవాలి. దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్లోకి కానీ లేదు అనుకుంటే మీకు ఐస్ క్రీమ్ మోల్డ్ ఉంటే దాంట్లోకైనా వేసుకొని మొత్తం అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి ఇలా జస్ట్ ట్రాప్ చేసి దాన్ని ఫ్రీజర్లో పెట్టుకొని 5 to 6 అవర్స్ పాటు అలాగే ఫ్రీజర్లోని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా వదిలేశారంటే మీకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. నాకు ఇక్కడ కరెక్ట్గా 6 అవర్స్కి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా గట్టిగా అయిపోయిందనమాట. దాన్ని నేను ఓపెన్ కూడా చేయలేకపోయాను, తీయలేకపోయాను.
కరెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. దానిపైన చాక్లెట్ సిరప్ తోటి డెకరేట్ చేసుకోవడమే. ఇలా చాక్లెట్ సిరప్ వేసుకోవడం వల్ల సూపర్గా ఉంటుందండి. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చాలా చాలా బాగా వచ్చింది. చాలా ఈజీగా చాలా సింపుల్గా మనమే ఇంట్లోని చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఫైనల్గా పైన చాక్లెట్ పీసెస్ ఉంటుంది కదా, డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను నేను ఇక్కడ. దాన్ని సన్నంగా కట్ చేసుకుని ఆ పీసెస్ అనేవి పైన యాడ్ చేసుకున్నాను. అంతే అండి, చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.